ఇన్స్టంట్గా ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఎంతో గ్రాండ్గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్. మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ మనం చూస్తున్నాం. సినిమా టైటిల్ వారణాసి అంటూ తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. 100 అడుగుల స్క్రీన్పై టైటిల్ని రిలీజ్ చేశారు. కుంభగా ప్రతినాయకుడు పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ మనం చూసాం. మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నటువంటి కొన్ని సీన్స్కి సంబంధించిన గ్లిమ్స్ అలాగే టైటిల్ని రిలీజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఈవెంట్ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈవెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దాం. ఒక్కసారి మనందరికీ తెలిసిందే, పాస్పోర్ట్ లాగా డిజైన్ చేసినటువంటి కొన్ని పాసెస్ను కూడా ఇచ్చారు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ మధ్యలో ఈవెంట్ని కొనసాగిస్తున్నారు. ఎంత చెప్పినప్పటికీ చాలామంది అభిమానులు అక్కడికి, కొంతమందికి పాసెస్ అందకపోయినప్పటికీ కూడా తమ హీరో సినిమా కోసం, రాజమౌళి సినిమా కోసం అక్కడికి చాలా వేల మంది తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఒక్కసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, సినిమా పేరు వారణాసి అంటూ చెప్తున్నారు. అలాగే మహేష్ బాబుకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. సో వాట్ ఆర్ ద అప్డేట్స్ అక్కడ ప్రజెంట్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నందు, ఎస్ఎస్ఎంబి 29 గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా. ప్రియాంక చోప్రా కోస్టార్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దాదాపు వేలాది మంది అభిమానుల మధ్యలో ఈ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ భద్రతా కారణాల రీత్యా పోలీసుల సూచనలతోటి దాన్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా గ్రాండ్ గా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు, స్టార్ట్ చేశారు. సినిమా టైటిల్ ని వారణాసిగా గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారంలో ఉంది. అదే నిజమని ఈ రోజు తేలింది. వారణాసి టైటిల్ ని 100 feet LED స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు వారణాసి అనే టైటిల్ కనిపించినప్పుడు మహేష్ బాబు అభిమానులందరూ కూడా చాలా ఆనందానికి లోనయ్యారని చెప్పుకోవాలి. మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ అలాగే ప్రియాంక చోప్రా లుక్స్ కూడా మనం చూసాము. ఫస్ట్ టైం ఈ రోజు మహేష్ బాబుకు సంబంధించిన లుక్ ని అలాగే సినిమా టైటిల్ ని కూడా చాలా గ్రాండ్ గా ఆవిష్కరించారు. వేలాదిగా మహేష్ అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకులు, రాజమౌళి ఫ్యాన్స్ అనుకోవచ్చు, అందరూ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. హాజరయ్యే అభిమానులకి పాసెస్ ని పాస్పోర్ట్ రూపంలో 3 కేటగిరీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పాసెస్ లేని వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదని చెప్పినప్పుడు కూడా వందలాది మంది అభిమానులు ఇప్పుడు గేట్లు బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ ఎంట్రీ దొరుకుతుందేమోనని. సో పోలీసులు అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నీ చేశారు. సో మహేష్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది నందు. రైట్, అంటే ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ అంటూ పెట్టారు, వారణాసి అంటూ పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇది మన అంటే విలన్ పాత్ర చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు కుంభ అని పెట్టారు, మందాకిని అని పెట్టారు, ప్రియాంక చోప్రా రోల్ పేరు. అండ్ కొన్ని ఇప్పటికే వచ్చిన కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి. అందులో మహేష్ బాబు చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. సో ఇది మన మైథాలజీకి కనెక్ట్ అయి ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే వారణాసి అనే పేరు చూసినా, ఇవన్నీ కనెక్షన్ చూసినా సరే మన మైథాలజీ బేస్డ్గా మూవీ ఉండబోతోందని మనం చూడొచ్చు అంటారా? ఎస్ఎస్ఎంబి స్టార్టింగ్ నుంచి కూడా ఒక లాకెట్ ని రాజమౌళి ప్రేక్షకుల మధ్యకి వదిలాడు. ఆ లాకెట్ లో ఒక త్రిశూలం ఉంది, డమరకం ఉంది. ఇలాంటి శివుడికి సంబంధించిన శివుడి చేతిలో ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ లాకెట్ లో పొందుపరిచి ప్రేక్షకులకి ఆయన సినిమాకి సంబంధించిన క్లూ ఇవ్వటం జరిగింది. సో ఆ క్లూ ఆధారంగానే చాలా మంది వారణాసి అనుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఖచ్చితంగా ఇది శివుడికి సంబంధించిన కథతోటి, మైథాలజీ దీంతో ముడిపడే సినిమాగానే మనం భావించే అవకాశం ఉంది నందు. రైట్, అలాగే చాలా రోజుల నుంచి కొన్ని అడ్వెంచర్ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మూవీ గ్లిమ్స్ అవి మనం పోస్టర్స్ చూసినప్పుడు కూడా గతంలో చెప్పారు ఇండియానా జోన్స్ లాంటి ఒక అడ్వెంచరస్ ట్రిప్ ఏదో ఉండబోతోంది అని చెప్పేసి. మహేష్ బాబు కూడా బాడీ కూడా బాగా చేంజ్ చేశారు కనిపిస్తుంది మనకి.
సో బడ్జెట్కి సంబంధించి ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? అంటే మొదట్లో 1000 కోట్లు అన్నారు కదా రవిచంద్ర, ఇది 1000 కోట్లు ఉందా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా బడ్జెట్కి సంబంధించి? ఖచ్చితంగా బడ్జెట్ అయితే అన్లిమిటెడ్ అనుకోవచ్చు నందు. ఇది ఈ బడ్జెట్ లోనే తీయాలి, ఇంత బడ్జెట్ ని రిస్ట్రిక్ట్ చేసే సినిమా అయితే కాదు. రాజమౌళి సినిమాలన్నీ కూడా దాదాపుగా అనుకున్న బడ్జెట్ లో పూర్తవుతాయా అంటే కొంత అనుమానమే. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా విఎఫ్ఎక్స్ తోటి అలాగే ఫారెన్ కంట్రీస్ షూటింగ్స్ తోటి ఇలా ముడిపడి ఉన్నాయి కాబట్టి చాలా భారీ స్థాయిలో భారీ టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ లో ఒక లిమిట్స్ అయితే ఏముండవు. ఇంత బడ్జెట్ లోనే సినిమా తీయాలని ఒక టార్గెట్ అయితే ఒక బడ్జెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా దానికి ఎక్సీడ్ అవటానికి అవకాశం ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో చేస్తున్న సినిమా కాబట్టి దానికి ఒక లిమిట్ అంటూ లేదు. రఫ్ గా 1000 కోట్ల బడ్జెట్ అనేది ఇప్పుడు టాలీవుడ్ లో అయితే దీనిపై చర్చ జరుగుతోంది. నిర్మాత కూడా ఎలాంటి బడ్జెట్ కి వెనకాడే వ్యక్తి కాదు. అలాగే రాజమౌళి ఖర్చు పెట్టడంలో చాలా పొదుపుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అవసరమో ఎక్కడ కాదో అనేది రాజమౌళికి ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మరో ఐ ఫీస్ట్ కానుంది సినిమా ప్రేక్షకులందరూ కూడా వరల్డ్ వైడ్ గా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మేము మీకు పిక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వారణాసి అంటూ టైటిల్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. 100 అడుగుల స్క్రీన్ మీద రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి గ్రాండ్ ఈవెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు మినిట్ టు మినిట్ ఆర్టీవీ కూడా అందించబోతుంది. సో ఇప్పటికే నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బయట ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొంతమంది వీటిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ ఒక్కసారి చూడొచ్చు, ఎంత ఫెరోషియస్గా ఉంది అనేది. చేతిలో ఒక త్రిశూలం కూడా ఉంది అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం ఐ థింక్ ఆయన కూర్చున్నటువంటి ఒక జంతువు, అది ఒక దున్నపోతులాగా కనిపిస్తుంది. కింద ఏదో ఒక జంతువు మీద, భారీ జంతువు, బఫెలో లాంటి ఒక జంతువు మీద కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ మెడలో పెండెంట్ చూసినా సరే, చేతిలో ఆ త్రిశూలం చూసినా సరే, వారణాసి అనే టైటిల్ చూసినా సరే, సో ఇది ఖచ్చితంగా మన మైథాలజీకి కనెక్ట్ అయి ఉన్నటువంటి సినిమా. అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు కుంభ అని పెట్టారు. అలాగే ప్రియాంక చోప్రాకి సంబంధించినటువంటి లుక్ను కూడా రిలీజ్ చేశారు, మందాకిని అంటూ పెట్టారు. అంటే ఓవరాల్గా మన మైథాలజీ కనెక్షన్ ఉన్నటువంటి సినిమా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం, నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వారణాసి అంటూ చాలా గ్రాండ్గా ఇప్పటికే అనౌన్స్ చేశారు. అండ్ 1000 కోట్లు ఈ సినిమా బడ్జెట్ అంటూ మొదటి నుంచి చర్చ జరుగుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా, కొంచెం ఆ ఎఫెక్ట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది 1000 కోట్లు ఎందుకు ఉంటుందా అనేది. అండ్ ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్కి సంబంధించి కూడా చాలా లిమిటెడ్ పాసెస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పాసెస్ అన్నీ కూడా పాస్పోర్ట్ రూపంలో ఇచ్చారు. అంటే ప్రతి పనిలోనూ జక్కన్న సినిమాకి సంబంధించినటువంటి థీమ్ని ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి చోట సినిమా థీమ్, సింపుల్గా సినిమా ఎలా ఉండబోతోంది అనేది సినిమా పాస్లోనే చూపించేశారు. పాస్పోర్ట్ లాగా డిజైన్ చేయడం, దాని మీద మళ్ళీ రూట్ మ్యాప్స్ని ఇవ్వడం. అంటే రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి రూట్ మ్యాప్స్ ఇస్తున్నారు. అంటే ఇందులో హీరో కూడా ఒక రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ ఏదో ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నారు అంటున్నారు. అట్ ది సేమ్ టైం మొదటి నుంచి వస్తున్నటువంటి మాట, ఇండియానా జోన్స్ లాంటి ఒక అడ్వెంచరస్ మూవీ ఉండబోతోంది అంటున్నారు. సో ఇది మన మైథాలజీని కనెక్ట్ చేసి ఒక పెద్ద అడ్వెంచరస్ మూవీ ఉండబోతోంది. భారీ బడ్జెట్ సీజీ వర్క్ చాలా ఉండబోతోంది అంటూ తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మూవీ పేరులోనే ఇప్పుడు ఈ ఈవెంట్ పేరు కూడా మనం చూస్తున్నాం, ఇట్స్ ఎ గ్లోబ్ ట్రాటర్. అంటే చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాడు అని అర్థం. సహజంగా ఈవెంట్ పేరు కూడా అదే, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్. అంటే ఈ సినిమాలో హీఈస్ ఏ గ్లోబ్ ట్రాటర్ అంటే భూమి మీద ఎక్కడెక్కడో వేరే ప్రాంతాలు, చాలా దూరాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు అనే కోణంలో కనిపిస్తోంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కామెంట్. నేను కొన్ని కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. వారణాసి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే 1000 కోట్లు 2000 కోట్లు చెప్పలేం అని 3 ఆప్షన్స్ ఇస్తే, చాలామంది 49% మంది 2000 కోట్లు అన్నారు, 24% మంది చెప్పలేమంటున్నారు, 27% మంది 1000 కోట్లు అంటూ చెప్తున్నారు. సినిమా బడ్జెటే మరి 1000 కోట్లు అని కూడా చెప్తున్నారు. కాబట్టి వీ డోంట్ నో. పూనకాలు లోడింగ్ అంటూ జోయల్ టెక్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ కొన్ని ఇమోజీస్ పెట్టి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్స్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అంటూ జోయల్ టెక్ కామెంట్ చేస్తున్నారు. అలాగే
చాలామంది కామెంట్ చేస్తున్నారు, జై బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. గణేష్ గానుగులా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది సూపర్ అంటూ నాంపల్లి సన్ ఆదిత్య కనకాల కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం మొత్తం మీద ఇట్స్ ఎ గ్రాండ్ ఎంట్రీ మహేష్ బాబుది. రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇన్ని రోజులు పెద్దగా లీక్స్ ఏమి రాలేదు. గతంలో బాహుబలికి సంబంధించినటువంటి లుక్స్ మనం చూస్తూ వస్తున్నాం. ప్రభాస్ లుక్ రిలీజ్ చేసిన, అనుష్క లుక్ రిలీజ్ చేసిన, లేదంటే బల్లా